బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు అబద్ధాల కోరు. కమలాపురానికి చెందిన వీరభద్రుడికి అతడి తండ్రి చిన్నతనంలోనే మరణించాడు. తండ్రి లేని లోటును తీరుస్తూ తల్లి అతన్ని పెంచి పెద్ద చేసింది. తన భర్త మిగిల్చిన పొలాన్ని స్వయంగా సాగు చేసుకుంటూ కొడుకును కూడా అందులో భాగస్వామిగా చేయాలని ప్రయత్నించింది. అంతకుముందే కొడుకుకు విద్య అబ్బలేదు. అందువల్లే ఆమె తన కొడుకును వ్యవసాయదారుని చేయాలనుకుంది. వీరభద్రుడు తన తల్లి మాటకు విలువ ఇవ్వకుండా గ్రామంలో పడి తిరిగేవాడు. వాడు వట్టి అబద్ధాల కోరు. ఆ గ్రామానికి ఒకసారి గోపాలం అనే వకీలు వచ్చాడు. గోపాలం సమీపంలో ఉన్న పట్టణంలో న్యాయస్థానంలో తగాదాలు వాదిస్తూ ఉంటాడు. తనకు వీరభద్రుడు వంటి అబద్ధాల కోరు సహకరిస్తే తగాదాల పేరిట డబ్బు బాగా సంపాదించవచ్చునని ఆశపడ్డాడు గోపాలం. ఇంకేముంది, వీరభద్రుడు పట్నం చేరుకున్నాడు. గోపాలం చేపట్టిన తగాదాలలో అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవాడు. ఏడాది తిరగకుండానే వీరభద్రుడు ఆ పట్టణంలోనే ఒక ఇల్లు కూడా కొనుక్కున్నాడు. వీరభద్రుడి తల్లికి తన కొడుకు ఎదుగుతున్నట్టో నాశనమైపోతున్నట్టో అర్థం కాలేదు. డబ్బు సంపాదన పేరుతో అబద్ధపు సాక్ష్యాలు చెప్పడం, అడ్డదారులు సంపాదించడం ఆమెకు నచ్చలేదు. అయితే కొడుకును అదుపులో పెట్టుకునే శక్తి ఆమెకు లేదు. ఒకసారి వీరభద్రుడు తన తల్లిని చూడవచ్చి తిరిగి పట్నం బయలుదేరాడు. వీరభద్రుడు ఒక ఎద్దుల బండిని పట్నంలోనే మాట్లాడుకుని ఆ బండి మీదే గ్రామం వచ్చి తిరుగు ప్రయాణం అయ్యాడు. అయితే పట్నం చేరుకునే లోపుగానే గాలివానలో చిక్కుకున్నాడు. ఒక పాడుబడ్డ సత్రం కనిపిస్తే బండిని ఒక చెట్టు కింద నిలబెట్టించి తాను మాత్రం సత్రంలో తలదాచుకున్నాడు. అప్పటికే ఆ సత్రంలో ముసలి దంపతులు చేరారు. వారు చాలా ఆందోళనగా మాట్లాడుకుంటున్నారు. వారి మాటలను బట్టి వీరభద్రుడికి విషయం అర్థమైంది. వారి బిడ్డడు ప్రభుత్వ కారాగారంలో ఉన్నాడు. అతడి మీద దొంగతనం తగాదా ఉంది. దేవుడి నగలు అపహరించినట్లు ఆ దేవాలయం ఉన్న గ్రామం అధికారి స్వయంగా తగాదా పెట్టాడు. ఆ తగాదా ఆ మరునాడే విచారణకు రానుంది. బోనులో 20 సంవత్సరాల వయసు ఉన్న ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. అతడినే దోషి అని వీరభద్రుడు సాక్ష్యం చెప్పవలసి ఉంది. ఆ యువకుడిని చూడగానే వీరభద్రుడికి నెల రోజుల క్రితం జరిగిన సంఘటన జ్ఞాపకం వచ్చింది. నెల రోజుల క్రితం వీరభద్రుడు జంగంపల్లి వెళ్ళాడు. అతడి పని ముగిసేటప్పటికి చీకటి పడింది. వర్షం కురవడం కూడా ప్రారంభమైంది. ప్రయాణం చేయడం సాధ్యం కాక ఊరి పొలిమేరల్లో ఉన్న ఒక గుడిలో తలదాచుకున్నాడు వీరభద్రుడు. అదే సమయంలో ఆ గ్రామానికి సంబంధించిన అధికారి, గుడి పూజారి కలిసి దేవుడి నగలు దొంగలించారు. అదే గ్రామానికి కాపలాదారుడుగా పనిచేస్తూ ఉన్న యువకుడు ముందుకొచ్చి వాళ్ళిద్దరి ప్రయత్నాన్ని ఆపాడు. ఇదంతా వీరభద్రుడు చూస్తూనే ఉన్నాడు. అధికారి, పూజారి కలిసి ఏకమై ఆ యువకుడిని ధ్వజస్తంభానికి బంధించారు. ఒక నగను ఆ నిర్భాగ్యుడి దుస్తుల్లో ఉంచి మిగతా నగలను దేవుడి విగ్రహం కింద ఉన్న కంతలో దాచిపెట్టారు. వీరభద్రుడికి మతిపోయింది. తాను బయటపడి ఆ యువకుడి రక్షించాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. అధికారి, పూజారి చాలా బలమైన వ్యక్తులు. అప్పటికేమీ చేయలేక వీరభద్రుడు తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఆ తగాదాయే ఇప్పుడు న్యాయస్థానం చేరుకుంది. నిరపరాధి అయిన యువకుడిని నేరస్తుడు అని సాక్ష్యం చెప్పవలసిన బాధ్యత తన మీద పడింది. ముసలి దంపతుల మీద, ఆ యువకుడి మీద వీరభద్రుడికి ఎంతైనా జాలి కలిగింది. అంతేకాదు, ఈ రకంగా ఎంతమంది నిరపరాధులను తన దొంగ సాక్ష్యంతో నేరస్తులుగా తాను చిత్రీకరించాడో వీరభద్రుడికి తెలిసి వచ్చింది. అతడి తల గిర్రున తిరిగింది. యువకుడి వద్ద ఒకే ఒక నగ మాత్రమే దొరికింది. అతడిని దొంగగా నిరూపించి మిగిలిన నగలను కూడా దేవుడికి అప్పచెప్పవలసిందిగా గ్రామాధికారి, పూజారి ఆ యువకుడి మీద తగాదా తీసుకువచ్చారు. ఆ రాత్రి వర్షానికి
నీవు కూడా ఆ గుడిలోనే తలదాచుకున్నావని, ఆ సమయంలోనే ఈ ముద్దాయి దేవుడి నగలు దొంగలించి పారిపోతూ ఉంటే గ్రామాధికారి పూజారి కలిసి పట్టుకున్నారని సాక్ష్యం చెప్పాలి నువ్వు అని ఆదేశించాడు వకీలు గోపాలం. అలా చెప్పినందుకు వీరభద్రుడికి భారీ సొమ్ము చెల్లించడానికి ఏర్పాటు జరిగింది. సాక్షిగా వీరభద్రుడు బోనులో నిలబడ్డాడు. అతడికి తాను సాక్ష్యం ఏం చెప్పాలో స్పష్టంగా అర్థమైంది. ముద్దాయి వైపు, ముసలి దంపతుల వైపు, అసలు నేరం చేసిన దొంగల వైపు వీరభద్రుడు మార్చి మార్చి చూశాడు. న్యాయమూర్తితో గుడిలో ఏం జరిగిందో అంతా వివరించి చెప్పాడు వీరభద్రుడు. మిగిలిన నగలు దేవుడి విగ్రహం క్రింద ఉన్న సంగతి కూడా పోసగుచ్చినట్లు చెప్పాడు. న్యాయస్థానం కొన్ని క్షణాల పాటు నిశ్శబ్దంగా ఉండిపోయింది. గ్రామాధికారి పూజారి మొహాలు నల్లబడ్డాయి. వాళ్లకు ఆవేశంతో, కోపంతో శరీరాలు వణికిపోయాయి. తగాదా ఇటు తిరిగి తమ వైపు వస్తుందని వాళ్ళు ఊహించలేదు. వీరభద్రుడు చెప్పినట్టే నగలు దొరికాయి. అసలు దొంగలను న్యాయస్థానం పట్టుకుంది. కారాగారానికి పంపింది. యువకుడిని నిర్దోషిగా విడిచిపెట్టింది. ముసలి దంపతుల ఆనందానికి అంతులేదు. నిజం చెప్పడం వల్ల కలిగే దివ్యమైన అనుభూతి నాకు దక్కింది. ఇంతవరకు ఎంతమంది అమాయకులు నా వల్ల నేరస్తులుగా ముద్రపడ్డారో ఆ విషయం ఊహించుకుంటే నా గుండెలు గుబేలుమంటున్నాయి అంటాడు వీరభద్రుడు. తనకు గోపాలం వంటి వకీలు వద్ద పని పోయినందుకు అతడు ఇప్పుడు చింతించడం లేదు. నాకేం లోటు, నా తల్లితో పాటు వ్యవసాయం చేసుకుంటాను, న్యాయబద్ధంగా బ్రతుకుతాను. అటువంటి జీవితంలో లభించే తృప్తి వేరే చోట దొరకదు గ్రామస్తులతో అంటూ ఉంటాడు వీరభద్రుడు. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.